ఇక మా చెల్లె శకుంతల వచ్చే యాల కూడా అయింది. పాండ్రల్లా అదేం వార్త పట్టుకొచ్చిందో అరుచుకుందాం. ఏం చేస్తున్నావేవో ఒకలాడి? ఎప్పుడు చూడు ఫోను ఫోను ఫోను. ఈ ఫోన్లు షెర్ల ఫోన్ గంటగన్నం చూడొద్దని గట్టిగా తిడదామన్నా తిట్టే రోజులు కాదాయే. తిడితే అలిగి జీవి తీసుకోవటే. ఒసే శకుంతల, ఇటు చూస్తావా లేకుంటే కర్మ వార్తలు చెప్పాలనా? అబ్బా సోకులాడి నార్త ఇప్పటి కాడు మార్తలు చెప్తావా? చెప్పు సుతాం. అబ్బో, నీతోటి నేనేడ ఎగుతా గాని గంటగన్నం ఎవరితోటి ఫోన్లో మాట్లాడుతున్నావు? ఇంకెవరు? మన కిట్టుగాడు బస్ పాస్ దేనికి పోయిందట. 2 నూలు తక్కువ పడ్డాయని ఫోన్ కొట్టిండే. ఇది వరకే నా కాడు 1100 బాకీ ఉన్నాడు. ఇవాళ నా వద్దా అని ఆలోచిస్తాను. ఓ, బస్సు పాస్ల రేట్లు పెరిగినాయి కదా. ఏమోనే, ఈ ఉచిత బస్సు పథకం చెయ్యబట్టి బస్సు ఛార్జీల ముచ్చటే మర్చి వీకినట్టయింది. నాకైతే ఆర్టీసీలు చూస్తే బగ్గ కోపం వస్తుంది. పబ్లిక్ కాన్సల్ ఎంత దోసుకోవాలో అంత దోసుకుంటారు. ఏమనంట సజ్జనర్ సారు ట్విట్టర్ గ్రూప్ లో వీడియోలు పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఎందుకే గంత కోపం? నడిమిట్ల సజ్జన్న సార్ ఏమన్నాడు? సార్ మంచి కదా చెప్తాడు. ఆయన ఉచిత బస్సు పథకం చెయ్యబట్టి పుక్యానికే తిరుగుతున్నావు కదా బస్సులా. సార్కేందే అందరు తప్పులు వేస్తాడు. ఆర్టీసీ తప్పు అయితే వేయించాడు. కాళేశ్వరం పుష్కరాల టైంలో ఆడోళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. మన ఊరు లచ్చ బుద్ధి కదా, బస్ కింద పడునట్ట జర్ర అయితే. అంతెందుకు నేను కూడా ఒకసారి బస్ టక్కర్ ఇస్తాడు తెలుసా. నాకు జర్రంతలా బతికిపోయినా పెద్ద. నేను కూడా చాలా సార్లు చూసిన శకుంతల, బస్సులా ఆడోళ్ళు పుక్యానికి తిరుగుతాండ్రని మానూరి కండక్టర్లు ఆడోళ్లను తీసి పారేసినట్లే మాట్లాడిండు. అవుగాని ఇంతకు బస్ పాసులు ఒకటే పెరిగినాయా ఇంకేమన్నా పెంచిండ్రా? ఒక్కో టికెట్ 10 రూపాయలు. టోల్ ఛార్జీలు కూడా పెంచిండ్రు తెలుసా. టోల్ అంటే గది సెంటర్ వాళ్ళకే పోతుంది, స్టేట్ సర్కార్ వాళ్ళది అందులో ఏం లేదు. కరెంటు బస్సుల మీద 10 రూపాయల ఛార్జ్ చెబుతాండ్రు. పండుగలు పబ్బాలు ఏమైనా వచ్చినాయి అనుకో ఎక్స్ట్రా ఛార్జ్ వసూలు చెప్తాండ్రు. మరి ఆ టోల్ గేట్ ఛార్జ్ 10 రూపాయలు ఏదో ఆర్టీసీలో కట్టుకోవచ్చు కదనే చెప్పు. అవు సత్యం కిట్టుగాడు కూడా ఫోన్ చేస్తాడు. జర్రాగే కిట్టుగాడు ఫోన్ చేస్తాడు. హలో, బస్ పాస్ ఛార్జీలు పెరిగితే నాకేంద్రా? నా పైసలు నాకు ఇచ్చేదాకా నీకు రూపాయి కూడా ఇయ్యరా కిట్టుగా. ఏమనుకుంటానవో? ఏమరో చెక్కు గిక్కు అనుకుంటే నోరులో ఎత్తాంది. నా పైసలు నాకు ఇవ్వకపోవాలి బిడ్డ, అప్పుడు చెప్తే నీ సంగతి ఏమనుకుంటానవు నువ్వు? ఏమంటా అంటే ఏమో గంతగరం అవుతున్నావు. ఆడే ఆన్లైన్ లో ఆటలు ఆడుతాడటనే. ఆ పైసలు వచ్చినాక నీ ముఖాన కొడితే చెక్కు అంటాడు. ఆడు పైసలు కానీ ఇవ్వకపోవాలి, పెన్సిల్ లేకున్నట్టు ఎక్కుతా అంది. సరే గాని నేను ఏడాగిన్నే. పెంచిన టోల్ ఛార్జీలు కూడా ఆర్టీసీలో కట్టుకోవచ్చు కదా అంటున్నావు. అవు కట్టుకోవచ్చు కదా. అయినా మన తరపున పోరాడేందుకు ఎవరు లేరనుకుంటారేమో సర్కారోళ్ళు. పెంచిన ధరలు దించాలని బస్ భవన్ కాడ లొల్లికి దిగిండ్రంట ఏగస్ పార్టీ కార్ పాటోళ్ళు. ఇక ఆలే కొట్లాడాలైతే. ఎగస్ పార్టీలో ఉండుట్లా పబ్లిక్ యాదికొచ్చిండ్రు గాని కార్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్ని మాటలు పెంచలేదు చెప్పు బస్సు ఛార్జీలు. అవు నిజమే, అధికారంలో ఉన్నప్పుడు పబ్లిక్ యాదికి రారు. ఎగస్ పార్టీలు ఉన్నప్పుడే లేని పోని ప్రేమలన్నీ ఉట్టుకొస్తాయి. గదే రాజకీయం అంటే మరి. సరే నేను ఉంటిగా ఆశలు చెప్పుడు అయిపోయినాక ఇవాళ అంగడి కదా, వచ్చేటప్పుడు అవి నవిని కూరగాయలు కొనుక్కొని ఇంటికి రా. సుశీరి గదనల్లా మా శకుంతల ముచ్చట. ఉచిత బస్సు పథకం మాయనో ఏమో గాని ఆర్టీసీలు ఏదో రకంగా బాదుడు కార్యం జోరుగా నడుపుతాండ్రు. సెంటర్ సర్కారోళ్ళు టోల్ ఛార్జీలు తగ్గితే పెంచిన 10 దించుతామని స్టేట్ సర్కారోళ్ళు అంటున్నారట గాని మరి ఏమైతుందో చూడాలి. ఇక మనం కడమ వార్తలు చూద్దాం పాండ్రి.